ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఆ రోజు ఎవరెవరికి సపోర్ట్ చేసిండు? పృథ్వీ, ప్రేరణ ఇద్దరికే కదా మూటల్ గేమ్లో సపోర్ట్ చేసిండు. ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు ఇంతమంది అంటుండి వచ్చి కొత్త వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటా, అట్లాంటి రోహిణి కూడా అవ్వలేదు కదా మెగా చీఫ్, రోహిణికి ఎందుకు ఇవ్వలేదు? నేను అదే ఎంత రోహిణి అదే క్వశ్చన్ అడిగింది. పృథ్వీ ప్రేరణ అవ్వలే కదా అంటే మరి రోహిణి కూడా అవ్వలే కదా. ఇలాంటి టైంలో అనిపిస్తుంది బయటలో చెప్పి ఇంతకుముందు ఏ గేమ్ అనేది ఇది అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి అదే పాయింట్స్ చెప్తున్నారు, అవి ఇక్కడ అర్థం కావట్లేదు చాలా మంది. ఏం చేయలేదు. సో వీళ్ళు గ్రూపిజం అంటే ఇంటరాక్షన్ అనుకుంటున్నారు, ఇంటరాక్షన్ కాదు. నువ్వు ఎవరికి ఎప్పుడు టైం వచ్చినప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఏం సపోర్ట్ చేస్తున్నావు, నామినేషన్ ఎవరికి చేస్తున్నావు, పాయింట్స్ ఎవడైనా తప్పు చేస్తే ఎప్పుడు అర్థం చేసుకున్నాడు, వదిలేసిండు, దాన్ని కంటిన్యూ చేయలే కదా. అక్కడ కనిపిస్తుంది, యాక్షన్స్లోనే కనిపిస్తుంది. ఇక్కడ ఈ గేమ్లో మనం గెలవాలని ఆడాలి తప్ప వాడిని తీసేయాలి, వాడిని ఇంట్లోంచి పంపించేసేయాలి, వీడిని టార్గెట్ చేద్దాం, వాడిని టార్గెట్ చేద్దాము, అది ఇది అని చెప్పేసి అనుకుంటే కనిపిస్తుంది అందరికి.